హలో గాయ్స్, వెల్కమ్ టు అర్షియాస్ క్లబ్. దిస్ ఈజ్ అర్షియా. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎంతో టేస్టీ రెసిపీతో వచ్చేసినాను. అదే టేస్టీగా ఉండే క్రిస్పీ చికెన్ చేసేద్దాం రండి. దానికోసం చికెన్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే చిన్న పీసులు అయితేనే లోపల వరకు మంచిగా ఉడుకుతాయి, లేకపోతే లావు పీసెస్ అయితే ఉడకవు. దీనికోసం మసాలాలు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి తీసుకున్నాను. ఎక్కువ మసాలాస్ ఏం అవసరం లేదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అది కొంచెమే కాబట్టి మీరు మీకు తగినంత వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ మసాలాస్ అన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. కొంచెం నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ పిండుకొని ఆ నిమ్మకాయ కూడా ఆ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొని బాగా పట్టింది అని కన్ఫర్మ్ అయినాక మూత పెట్టి కొంచెంసేపు రెస్ట్ ఇచ్చేయాలి. ఎంత మన టైంని బట్టండి. తొందరగా వండుకోవాలనుకున్న వాళ్ళు హాఫ్ అన్ అవర్ ఇవ్వండి, లేకపోతే ఒక 1 or 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. అదే బాగా మ్యారినేట్ అయ్యి చాలా బాగుంటుంది. దీనిపైన కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి వేసి కలుపుకున్నాను. ఒక 2 స్పూన్స్ శనగపిండి, ఒక 1 స్పూను బియ్యం పిండి వేసుకొని అది కూడా బాగా కలిపేసేయాలి. అంటే బాగా పట్టాలి. దీంతోపాటు కొంచెం పుదీనా, కరివేపాకు కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వస్తుంది చూడండి, అది వచ్చేసింది. కలిపి పెట్టుకొని ఆ కరివేపాకు కూడా మంచిగా పీసులకి అతుక్కొని పోయి బాగా పట్టేటట్టు కలపాలి. ఎందుకు వేసినానంటే కరివేపాకు మనం పైన అందరూ ఏం చేస్తారంటే పైన వేయించుకొని అదే ఆయిల్ పెట్టుకుంటారు, దానివల్ల పాడేస్తారు. అవి తినరు. ఇది ఎట్లయితే దానికి అతుక్కొని పోతుంది కాబట్టి తినేస్తారు. అందుకే నేను వేసినాను, వేస్టేజ్ కాకూడదని చెప్పేసి. చూస్తున్నారు కదా, నీళ్ళు అవసరమైతే కొంచెం కొంచెం చిలకరించుకొని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి, డీప్ ఫ్రైకి తగ్గట్టు. ఇదైతే ఎక్కువ నూనెని పీల్చదు కాబట్టి నేను కావాల్సినంత తక్కువగానే వేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ సింగిల్ యూజ్ మళ్ళీ యూజ్ చేయము కాబట్టి. చూసినారా, ఇట్లా కలుపుకున్నాను పిండిని. ఆ చికెన్ని ఆ వేడెక్కిన నూనెలో చికెన్ పీసెస్ని కొంచెం దూరం దూరం వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలి. తర్వాత మీ ఫ్లేమ్ ఏమో లోలో పెట్టుకోవాలి, లో టు మీడియం పెట్టుకోవాలి. ఈ దూరం దూరం చికెన్ పీసెస్ని వేసుకొని అది కొంచెం బాగా వేసిన సైడ్ మంచిగా కాలే వరకు దాన్ని కదపకూడదు. ఒకవేళ కదిపితే అది ఆ కడాయికి అంటుకొని భలే సతాయిస్తాయి. కాబట్టి అది కదిలిస్తే కదిలే వరకు అట్లనే పెట్టాలి. చూస్తున్నారు కదా, ఈజీగా కదిలిపోతాయి, ఏం పర్వాలేదు. మనకు తొందర ఎక్కువ ముందే చేయాలనుకుంటే మాత్రం అతుక్కొని పోయి ఇంకా సతాయిస్తాయి. కాబట్టి కొంచెం పేషెన్స్ పెట్టుకొని కొంచెం అవి కాగినాకనే ఫ్లిప్ చేస్తే మంచిది. కొంచెం ఫ్లిప్ అయినాక అటువైపు కూడా మంచిగా కాలినాక మళ్ళీ ఇంకొక సైడు అది మనకు పేషెన్సీ ఉండాలి. కొంచెం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టుకుంటే లోపల ముక్క ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. అవి తింటే అరగదు, లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి నీట్గా అది మంచిగా బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయ్యే వరకు మంచిగా. అప్పుడే మనకు ఒక గుర్తేమంటే మనము ముక్క దాంట్లోకి వేస్తేనే, ఆయిల్లో వేస్తేనే బుడగలు బుడగలు వస్తాయి అన్నమాట. ఆ బుడగలు, ఆ నురగంతా తగ్గిపోతే మన ముక్క ఉడికిపోయినట్లు మనకు ఒక సూచన. కాబట్టి చూస్తున్నాను, అది వేగిపోయినాక ఒక ప్లేట్లో టిష్యూ పేపర్లు తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్చేస్తుంది. చూస్తున్నారా ఎంత బాగా మంచిగా ఫ్రై అయిపోయింది ముక్క, లోపల కూడా బాగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, బోన్ పీస్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. చూస్తుంటేనే టేస్టీగా నోరు ఊరిపోతుంది కదా. అట్లనే మనం కలిపి పెట్టుకున్న పీసెస్ అన్నీ కాల్చుకున్నాం. ఇంకా లాస్ట్లో కొన్ని పచ్చిమిర్చి చీలికల్ని తీసుకొని కావాలనుకున్న వాళ్ళు చేసుకోవాలి, వేయించుకొని పక్కకు తీసి పెట్టుకొని గార్నిషింగ్ కన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే దాన్ని తిన్నా కూడా బాగుంటాయి. ఆయిల్లో వేయించినాం కాబట్టి ఆ ముక్కతో పాటు ఆ ముక్కల పైన కొంచెం నిమ్మకాయ పిండుకొని ఈ మిరపకాయలు, ఆనియన్స్ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అదే అన్నంలో తినాలనుకుంటే వేడి వేడి రసం అన్నంలో ఈ పీసెస్ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మేమైతే సండే రోజు అదే నిన్న వీటితోనే తిన్నాం, అన్నం, రసం, ఇవి పీసెస్తో తిన్నాం. చూస్తున్నారు కదా, మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. టాటా.